హాయ్, అందరికీ నమస్తే. త్వరలో మనకు ఉగాది అనేది రాబోతుంది. ఈ ఉగాది నుంచి ఈ 5 రాసుల వారికి బాగా కలిసి వస్తుందని, పట్టిందిల్లా బంగారం అని, వాళ్ళు ఏది ప్రారంభించినా, ఏది మొదలుపెట్టినా అంతా విజయవంతంగా జరుగుతుందని ఈ జ్యోతిష్య నిపుణులు చెప్పబడుతున్నారు. మరి ఈ 5 రాసుల వారు ఎవరు? ఆ 5 రాసుల వారికి జాతకం అనేది ఎలా ఉంది? మరి వాటి గురించి పూర్తిగా వివరాలు ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా వినేద్దాం. మరికొద్ది రోజుల్లో శ్రీ పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. కొత్త సంవత్సరాది వేళ ఈ పండుగను ఘనంగా జరుపుకునేందుకు తెలుగువారంతా సిద్ధమవుతున్నారు. మరికొద్ది రోజుల్లో పరాభవ నామ ఉగాది సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి కొత్త సంవత్సరాది వేళ ఈ పండుగను ఘనంగా జరుపుకునేందుకు తెలుగువారంతా సిద్ధమవుతున్నారు. అలాగే ఆలయాల్లో పంచాంగ శ్రావణం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయి. ఈ కొత్త ఏడాదిలో 5 రాసులను అదృష్టం వరించనుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. మార్చి 19, 2026 గురువారం శ్రీ పరాభనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది చైత్ర శుద్ధ పాడ్యమి 2026 మార్చి 18 బుధవారం రాత్రి 10:42 నుండి ఉంటుంది. ఇంకా ముగింపు సమయంకి వస్తే మార్చి 19 గురువారం రాత్రి 8:30 వరకు ఉంటుంది. ఇంకా పూజా సమయానికి వస్తే మార్చి 19 గురువారం ఉదయం 6:15 నుండి 8:45 వరకు పూజకి మంచి శుభముహూర్తం అని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. మాసం వచ్చి చైత్రమాసం, పక్షం వచ్చి శుక్లపక్షం, వారం వచ్చి గురువారం. మరియు ఈ 5 రాసుల వారు ఏంటో చూద్దామా? 1 వృషభ రాశి, 2 తులరాశి, 3 కుంభరాశి, 4 మకర రాశి, 5 కన్య రాశి. ఈ 5 రాశుల వారికి ఎలా ఉంది ఏంటి అనేది మనము ఈరోజు వీడియోలో పూర్తిగా వినేద్దాం. మొదటి రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈ రాశి వారికి ఉగాది నుంచి బాగా కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణం వల్ల లాభం పొందుతారు. శని 11వ స్థానంలో సంచరిస్తుంది. ఈ నేపథ్యంలో కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. స్థిర ఆస్తుల నుంచి కొనుగోలుతో పాటు క్రమ విక్రయాలు జరిపిస్తారు. మరి రెండవ రాశి వచ్చి తులరాశి. ఈ తులరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. శని 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అనారోగ్య సమస్యలు, శత్రు బాధలు తొలగిపోతాయి. అప్పులు క్లియర్ అవుతాయి. రోగ రుణ శత్రు బాధలు దూరం అవుతాయి. దైవానుగ్రహము, గురువుల అనుగ్రహము, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు దర్శించుకునే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణం కోసం చేసే ప్రయత్నాలు విజయం సాధిస్తారు. జూన్ తొలి వారం వరకు బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యం, కుటుంబం, ఆర్థిక పరంగా ఏ లోటు లేకుండా లాభాలనేవి కలుగుతాయి. ఇక మూడో రాశికి వస్తే కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈ ఉగాదిలో ఏలినాటి శని దోషం తొలగిపోతుంది. కుంభరాశి వాళ్ళకి గురుబలం అద్భుతంగా ఉంది. ఇది మిమ్మల్ని కాపాడుతుంది. వివాహం, దాంపత్య సమస్యల నుండి అన్నీ తొలగిపోతాయి. భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం అవుతారు. మరియు 4వ రాశి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈ రాశి వారికి ఏడాది మొత్తం విజయాలే వర్తిస్తాయి. దీంతో ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. విదేశీ ప్రయాణానికి అంత అనుకూలమైన సమయం. ఆర్థికంగా, వివాహ, వ్యాపార ప్రయోజనాలు ఉంటాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలిగే సూచనలు ఉంటాయి ఈ మకర రాశి వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి 5వ ఆఖరి రాశి కన్య రాశి. ఈ కన్య రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈ ఏడాది అనారోగ్యం, శత్రు బాధలు, రుణ బాధలు తొలగిపోతాయి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. జూన్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు గురుబలం కారణంగా ఆకస్మిక ధనలాభం సూచిస్తుంది. కాబట్టి ఈ 5 రాశుల వారికి ఈ ఉగాది నుండి ఇలా బాగా జ్యోతిష్యపరంగా ఇలా బాగా అంతా కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెప్పబడింది. ముందుగా మీకు ఈ ఇన్ఫర్మేషన్ అందించినందుకు ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.